హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఇటీవల 2 రోజుల క్రితం మన విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల రాజీనామా చేశారు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమంది కేంద్ర మంత్రులు ఏ నేపథ్యాల్లో రాజీనామా చేశారో చూద్దాం. ఎందుకంటే ఇటువంటి అంశాలు పోటీ పరీక్షల్లో ఏ విధంగా చదవాలి, ఒక మంత్రి రాజీనామా చేస్తే ఏ ఆర్టికల్ చెప్తుంది, లేదంటే ఒక తొలగింపు గురించి ఏ ఆర్టికల్ చెప్తుందో మనం కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. ఈ పోటీ పరీక్షలు కానీ నార్మల్గా కానీ ఒక రాజీనామా ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏ విధంగా రూల్స్ ఉన్నాయని కూడా మనకి ఒక జనరల్ నాలెడ్జ్ లాగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వీడియోలో రాజీనామా విధానం ఏ విధంగా ఉంటుంది, అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమంది రాజీనామా చేశారో చూద్దాం. ఇక మనకు తెలిసిందే, రీసెంట్గా 2026 జూలైలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల ఆ నేపథ్యంలో రాజీనామా చేశారు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో తమిళనాడులో అరియాలూరు ప్రాంతం వద్ద ఒక రైలు ప్రమాదం జరిగింది. అందులో 140 మంది చనిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఈయన ఉన్నారన్నమాట. పోటీ పరీక్షలో అడగొచ్చు క్వశ్చన్, ఏ మంత్రి అంటే ఏ వ్యక్తి తొలిసారిగా స్వతంత్ర భారతదేశంలో రాజీనామా చేశారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో చేశారు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ఇక నెక్స్ట్ టిటి కృష్ణమాచారి గారు 1958, 1965లో 2 టైమ్స్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన 2 టైమ్స్ 2 సార్లు రాజీనామా చేయడం జరిగింది. ఫస్ట్ కేసులో ఏమైందంటే ఎల్ఐసి ఏదైతే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉందో అందులో 1.26 కోట్ల నిధులను స్టాక్ మార్కెట్ స్పెక్యులేటర్ హరిదాస్ ముంద్రా నియంత్రణలో ఉందని, అందులో పెట్టుబడి పెట్టిందని చాగ్లా కమిషన్ చేసినటువంటి దర్యాప్తులో వెల్లడైంది. అంటే వాళ్ళ కరప్షన్ అనుకోవచ్చు, లేదంటే ఇందులో కంపెనీకి పరంగా నిధులను మార్చడంలో పెట్టుబడి పెట్టడం జరిగిందని 1958లో తొలిసారిగా రాజీనామా చేశారు. ఇక రెండోసారి తన పదవిని అడ్డుపెట్టుకొని కుమారుని వ్యాపారుల ప్రయోజనం కోసం తన ఏదైతే పదవిని తన కొడుకు బిజినెస్ కోసము అవకాశం కల్పించారని చెప్పి ప్రతిపక్ష ఎంపీలు ఆరోపణలు చేయడంతో లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఆదేశించారు. అప్పుడు రాజీనామా చేశారన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2 సార్లు ఎవరు రాజీనామా చేశారని అడగవచ్చు. ఎవరు చేశారు అంటే టిటి కృష్ణమాచారి గారు 1958, 65లో రాజీనామా చేశారు. ఇక నెక్స్ట్ వికే కృష్ణ మేనన్ గారు 1966లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు, డిఫెన్స్ శాఖ మంత్రిగా. ఈయన ఏదైతే 1962లో చైనా యుద్ధం జరిగిందో మనకి వాళ్ళకి, ఆ చైనా యుద్ధానికి మన సైన్యము సరిగా సన్నద్ధం రెడీగా లేదన్న ఉద్దేశంతో రాజకీయ విమర్శలు వచ్చాయి. దాంతో పదవి నుంచి వైదొలిగారు, రాజీనామా చేశారు. గుర్తుపెట్టుకోవాలి, చైనా యుద్ధం 1962లో దీనికి సరైన సన్నద్ధం రెడీగా లేకపోవడంతో ఏ మంత్రి రాజీనామా చేశారు అంటే వికే కృష్ణ మేనన్ గారు చేశారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్రశ్న కూడా వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇక నెక్స్ట్ పివి సింగ్ 1987లో రక్షణ మంత్రిగా ఉన్నారు. అయితే రక్షణ ఒప్పందాలు ఏదైతే మన డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఉంటాయో అందులో విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, అంటే అప్పుడు ఈ రక్షణ ఒప్పందాలు జరిగినప్పుడు ఇష్యూ జరిగిన నేపథ్యంలో అప్పుడు ప్రధాని రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మాధవ్ సింధియా 1993లో మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక విమాన ప్రమాదం జరిగింది. అందులో ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ప్యాసింజర్స్ సేఫ్గా ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేశారనమాట. ఈ రాజీనామాను అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారికి పంపారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ నితీష్ కుమార్ గారు 1999లో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు.
అప్పుడు ఏమైందంటే ఎందుకు రాజీనామా చేశారంటే వెస్ట్ బెంగాల్లో గైసల ప్రాంతం వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఆ రైలు ప్రమాదంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారంట. ఈ 300 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక నెక్స్ట్ 2000లో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు పంజాబ్లో సేమ్ రైలు యాక్సిడెంట్ జరిగింది. 43 మెంబర్స్ ఇందులో చనిపోయారు. ఈ నేపథ్యంలో దీది రాజీనామా చేశారు. ఇక 2005లో అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నట్వర్ సింగ్ గారు ఇరాక్ ఆయిల్ ఫర్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో ఈయన కూడా షేర్ ఉంది, లబ్ధి పొందారన్న ఒక ఉద్దేశంతో ఓల్కార్ కమిటీ ఈ కమిటీ నివేదిక పేర్కొందనమాట. ఈ నేపథ్యంలో ఈయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఇక్కడ అడగవచ్చు ఓల్కర్ కమిటీ లేదంటే నట్వర్ సింగ్ 2005లో రాజీనామా చేయడానికి ఏ కమిటీ నివేదిక ప్రాథమికంగా ఉంది, లేదంటే ఏ కమిటీ నివేదిక ద్వారా రాజీనామా చేశారంటే ఓల్కర్ కమిటీ నివేదిక. ఇటువంటి ప్రశ్నలు రావడానికి చాలా అవకాశం ఉంది పోటీ పరీక్షలో. ఇక శివరాజ్ పాటిల్ 2008లో హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ముంబైలో మనకి అటాక్ జరిగింది, ఉగ్రవాదుల దాడి. ఆ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 2010లో ఎం రాజా కమ్యూనికేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు జరిగింది. ఆ 2G స్పెక్ట్రమ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ నేపథ్యంలో ఎం రాజా గారు తమ పదవి నుంచి వైదొలిగారు అనమాట. ఇక శశి థరూర్ గారు 2010లో విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ ఉన్నారు, సహాయ మంత్రిగా ఉన్నారు. అప్పుడు IPL ఫ్రాంచ్ బిడ్ జరిగింది. ఆ వివాదంలో చిక్కుకొని ఈయన రాజీనామా చేయవలసి వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ దయానిధి మారన్ 2011లో ఏదైతే కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మార్క్సిస్ సంస్థకు వాటాలను విక్రయించేలా ఎయిర్సెల్ ప్రమోటర్స్పై ఒత్తిడి చేశారంట. అంటే ఏదైతే మార్క్సిస్ సంస్థ ఉందో ఆ షేర్స్ని విక్రయించాలని చెప్పి ఈ ఎయిర్సెల్ ప్రమోటర్ కంపెనీకి ప్రెజర్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈయన దయానిధి గారు 2011లో రాజీనామా చేశారు. ఇక 2012లో దినేష్ త్రివేది గారు మనకి రైల్వే మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఈ రైల్వే ఛార్జెస్ ఏదైతే ఉంటాయో టికెట్ ఛార్జెస్ని పెంచడంతో ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది. ఆ నేపథ్యంలో అప్పటి TMSC అధినేత ఎవరైతే మమతా బెనర్జీ గారు ఉన్నారో ఆమె ఆదేశాల మేరకు ఈయన రాజీనామా చేశారు. 2013లో పవన్ కుమార్ బన్సాల్ గారు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే ఏదైతే కాంట్రాక్ట్ పిలుస్తారో ఆ కాంట్రాక్ట్ పిలిచినప్పుడు తన ఒక రిలేటివ్తో లంచం డిమాండ్ చేశారంట. ఈ కాంట్రాక్టర్ విషయంలో తన సమీప బంధువు నుంచి లంచం అడగడంతో ఈయన పదవి నుంచి తప్పుకున్నారు. 2013లో సేమ్ అశ్విని కుమార్ గారు మనకి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగిందో ఆ బొగ్గు కుంభకోణంలో CBI స్థాయి ఒక కమిటీ పరిశీలించి అందులో మార్పులు చేసేలా ప్రభావితం చేశారంట. ఇది కుంభకోణం జరిగింది, దాన్ని జరగనట్టుగా ప్రూవ్ చేసేందుకు ఈ CBI రిపోర్ట్లో మార్పులు చేసి ఈయన తప్పించడానికి ప్రయత్నించారు అని ఆరోపణలు రావడంతో అశ్విని కుమార్ గారు 2013లో న్యాయశాఖ మంత్రిగా పదవి నుంచి వైదొలిగారు, రాజీనామా చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాజీనామా చేశారు ఓకే. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి, ప్రతి యాస్పిరెంట్ పోటీ పరీక్షల నేపథ్యంలో ఆలోచించాలి. జనరల్ పీపుల్ ఆలోచించడం వేరు, ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఆలోచించడం వేరు. దీని గురించి మనకి కేంద్ర మంత్రి మండలి అవ్వచ్చు, రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ అవ్వచ్చు, అందులో మనకి రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఆర్టికల్ 75 ఏదైతే ఉందో ఈ 75(2) ప్రకారం కేంద్ర మంత్రి రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రి లేదా కేంద్ర మంత్రి మండలి ఎవరికి తమ రాజీనామా పత్రాన్ని సమర్పించాలి? ఎవరికంటే రాష్ట్రపతికి సమర్పించాలి. అయితే ఇక్కడ రాష్ట్రపతి సమర్పించేటప్పుడు వ్యక్తిగత బాధ్యత ఉంటుంది. ఇక్కడ అంటే మంత్రులు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారని అర్థం. ఓకే, అంటే ఇక్కడ గుర్తుపెట్టి ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ ఈమె రాష్ట్రపతి మనకి నామినల్, కానీ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ప్రతిదీ జరుగుతుంది. ఓకే, ఇక
ఆర్టికల్ 75(3) ఏదైతే ఉందో ఈ 75(3) ప్రకారం లోక్సభకు తన రాజీనామా పత్రాన్ని మంత్రి మండలి ఇవ్వాలి. అయితే ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, మొత్తం మంత్రి మండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోక్సభకు రెస్పాన్సిబిలిటీ వహిస్తూ బాధ్యత వహిస్తూ తన రాజీనామా చేయవలసి ఉంటుంది, ఎంటైర్ మంత్రి మండలి. ఇక రాష్ట్ర మంత్రి మండలి విషయానికి వస్తే ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారం గవర్నర్కి సమర్పించాలి. ఇక్కడ మంత్రి వ్యక్తిగత బాధ్యత వహిస్తూ మంత్రులందరూ కూడా గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటారు. అంటే ఎప్పుడైనా తొలగించవచ్చు, మిస్ బిహేవియర్ వల్ల గవర్నర్ని తొలగించవచ్చు. అయితే ఇటీవల మన దక్షిణ భారతంలో ఎవరినైనా సరే ఏ రాష్ట్ర గవర్నర్ని తొలగించారు కామెంట్ చేయండి. ఇంకా 164 ఆర్టికల్ క్లాజ్ 2 ప్రకారం శాసనసభ ఏదైతే మనకి అసెంబ్లీ, స్టేట్ అసెంబ్లీ ఉంటుందో ఆ ఉన్నట్టు మంత్రి మండలి ఉమ్మడిగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వహిస్తూ మంత్రి మండలి మొత్తం ఉమ్మడిగా శాసనసభకు బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మీరు వ్యక్తిగత బాధ్యతకు ఉమ్మడి బాధ్యతకు తేడా తెలుసుకోవాలి. వ్యక్తిగత బాధ్యత సెంట్రల్ లెవెల్ అయితే రాష్ట్రపతి, అదేవిధంగా ఉమ్మడి బాధ్యత అయితే లోక్సభ. ఇంకా స్టేట్ విషయానికి వస్తే వ్యక్తిగత బాధ్యత గవర్నర్, ఎందుకంటే రాష్ట్రానికి అధిపతి గవర్నర్. ఇక ఉమ్మడి బాధ్యత అంటే రాష్ట్ర శాసనసభ అసెంబ్లీకి సమర్పించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో రాష్ట్రపతి వ్యక్తిగతంగా మంత్రిని తొలగించలేరు. అంటే డైరెక్ట్గానే మన రాష్ట్రపతి తొలగించే అధికారం లేదు. ప్రధానమంత్రి సలహా పైనే, ప్రధానమంత్రి సూచిస్తేనే తొలగించాల్సి ఉంటుంది. ఒక కేంద్ర మంత్రి అవ్వచ్చు, రాష్ట్ర మంత్రి. అదేవిధంగా రాష్ట్రంలో అయితే గవర్నర్ వ్యక్తిగతంగా తొలగించలేరు మంత్రిని, కానీ ముఖ్యమంత్రి ఆదేశంలో సలహా మేరకే తొలగించాలి. ఇందులో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు మనకి చాలా వరకు ఉంటాయి, కన్ఫ్యూజన్ చేస్తారు. ఎలాగ అడుగుతారంటే రాష్ట్రపతి ఒక రాష్ట్రం యొక్క మంత్రిని తొలగించే అధికారం ఉంటుందా? ఉండదు. ఎందుకు అంటే ఒక కేంద్ర మంత్రిని తొలగించాలంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా మేరకే మనకి తొలగించాలి. అయితే ఏదైనా ఎగ్జాంపుల్ ఏంటంటే 1951లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు విషయంలో రాజీనామా చేశారు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీరు చదివినప్పుడు ఇటువంటి ఒక అంశాన్ని పోటీ పరీక్ష నేపథ్యం చదివితే క్వశ్చన్ వచ్చే అవకాశాలు మనకి కంపల్సరీ ఉన్నాయి. అది సివిల్స్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు. ఈ విధంగా ఒక అంశాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. సో ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.